హలో పీపుల్, ఎలా ఉన్నారు? ఈరోజు వీడియో ఏంటంటే మేము తిరుపతి వెళ్తున్నాం. వందే భారత్‌కి బుక్ చేసుకున్నాం. అందుకే ఇంత ఎర్లీ అవర్స్‌లో స్టార్ట్ అయ్యాం. ఈ వీడియోలో అయితే ప్రజ్ఞాన్ ట్రైన్ జర్నీలో ఎలా ఉన్నాడు, ఏమేమి ఆడాడో, ఎలా విసిగిచ్చాడో అవన్నీ ఉన్నాయి. చూసేయండి. ఎర్లీ అవర్స్ కాబట్టి ట్రైన్ స్టార్ట్ అయిన చాలా సేపు వరకు ప్రజ్ఞాన్ పడుకునే ఉన్నాడు హాఫ్ జర్నీ. ఇంకా లేచిన తర్వాత అసలు కూర్చొనే లేదు, తిరుగుతూనే ఉన్నాడు. During your journey, please do not take support of snack tables for basic bags, luggage or sleeping dressing as it may damage them and inconvenience to others. Your cooperation is greatly appreciated. నువ్వు జనాలను తోసి మళ్ళీ పడిపోయి నవ్వుతాం వల్ల బ్లషింగ్ సరే అన్నని ఇలా స్టాప్ కొట్టాను ఇలా నాకు కొట్టింది నీకు కాదు, నాకే కొడుతుంది నీకు ఎలా సరే ఇది బస్తా బస్తా Bye. Bye. Hello. Gautam, gentlemen, where is your suitcase? ఫైనల్లీ తిరుపతి అయితే రీచ్ అయిపోయాం. జర్నీ అంతా బాగా జరిగింది. అస్సలు టైం అనేది తెలియలేదు. స్టేషన్ దగ్గర అయితే అంకుల్ వెయిట్ చేస్తూ ఉన్నారు. ఇంకా వెంటనే రూమ్స్ దగ్గరికి వెళ్ళాం. ఇక్కడ ప్రజ్ఞాన్ అడుగుతున్నాడు వర్షాలు పడుతున్నాయా అని. ఫ్రెష్ అయిపోయిన తర్వాత పద్మావతి అమ్మవారి టెంపుల్కి అయితే మేము స్టార్ట్ అయ్యాము.
టెంపుల్‌లో అయితే మొబైల్స్ అలౌ చేయరు. అందుకే మొబైల్స్ అన్నీ కార్‌లోనే పెట్టేసాం. దర్శనం అయితే జరిగింది. ఆ తర్వాత కపిల్ తీర్థంకి రీచ్ అయ్యాం. ఇక్కడ కూడా దర్శనం జరిగింది. నెక్స్ట్ గోవిందరాజుల స్వామి టెంపుల్ దగ్గరికైతే వచ్చేసాం. తర్వాత వరాహస్వామి టెంపుల్ దగ్గరికెళ్ళాం. అక్కడ అంబికా కృష్ణ గారిని కలిసాము. ఇంక డిన్నర్‌కైతే వచ్చాము. ఎప్పుడు రెస్టారెంట్‌కొచ్చినా మా చెల్లి ఏదో ఒక కొత్తది ట్రై చేస్తూ ఉంటది. ఈసారి కేరళ డిష్. దీని పేరొచ్చి పుట్టు. దీనికి కాంబినేషన్‌గా బనానా ఇంకా బెల్లం పౌడర్ ఇచ్చారు. స్వీట్ టేస్ట్ వచ్చింది. చాలా డిఫరెంట్‌గా అనిపించింది. వెంకటేశ్వర స్వామి దర్శనం మాకు నెక్స్ట్ డే ఉంది. ఆ వీడియో మళ్ళీ పోస్ట్ చేస్తాను. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు Pregna23.